చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలం కాటప్పగారిపల్లిలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన జన్ సమ్మేళన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడం, పేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని వెళ్ళిపోయినామా ఇట్లా మోడమంటలకు వచ్చినామా సరే అట్లా వచ్చేయండి మీరు అన్నిటికీ వచ్చారు అందరూ కూడా చెవులేదు కొట్టాల్సింది కదా. వచ్చేస్తే వాళ్ళందరికీ లాస్ట్ వరకు పెడేస్తాం. ఒకసారికి నీకు బాగా కనిపిస్తాయి. డబ్బు వస్తే తింటాం మీకు మ్యాటర్ కాదు. 7 గంటల దెబ్బ తగిలి డబ్బు వస్తుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన పూతలపట్టు శాసనసభ్యుల తరఫున అలాగే మన పూతలపట్టు నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం. మరొకసారి పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ సార్ గారికి వేస్తున్న ఇక్కడ అందరి సింగమండలి ప్రెసిడెంట్ హేమచంద్ర నాయక్ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే యాదమండలి ప్రెసిడెంట్ మొరాజీ యాదవ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. తారుమల్ల మండలం దిలీప్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. పూతలపట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దుర్గారావు చౌదరి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే 5 మండలాల ఎంపీడీఓ సార్లు, ఎంఆర్ఓ సార్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం.
ఆర్డబ్ల్యూఎస్ డిఈ సార్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎలక్ట్రికల్ లేడీ కోటయ్య సార్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సిడిపిఓ క్లస్టర్ కోకా ప్రకాష్ గారిని, మోహన్ నాయుడు గారిని దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వెనకాల ఉన్న వాళ్ళు నిలబడద్దండి. కూడా నమస్పూర్వక నమస్కారాలు. ఈరోజు మనము జూలై 1 నుంచి మనము విబిజి రామ్జీ అన్న ఈ పేరు మార్పుతోటి దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న మన ఎన్జి నరేగాని మనము జూలై 1 నుంచి లాంచ్ చేయడం జరుగుతున్నది. ఈరోజు 2న మనకు చాలా అఫీషియల్ గా మనకు తిరుపతిలో దేశవ్యాప్తంగా మన చిత్తూరు జిల్లాని ఎంపిక చేసుకొని మన తిరుపతిలో జరుపుకోవడం మనకందరికీ కూడా చాలా ప్రతిష్టాత్మకరమైన విషయము. ఇందులో ఏంటంటే మనకు 2006లో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కరెక్ట్ గా ఇప్పటికీ మనకు 2026 కి దాదాపు 20 ఇయర్స్ అవుతుంది. ఇదేలాగా అంటే మండలాన్ని చూడాలా, పెద్ద మండలము చాలా ఇంటీరియర్ విలేజెస్ ఉంటుంది, ఫండ్స్ చాలా కావాల్సి వస్తుంది. మనం పరిగెత్తే స్లోగానే అఫిషియల్స్ కంపల్సరీ చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి చంద్రబాబు ఎట్లా కష్టపడతారో ఇన్స్పిరేషన్ గా తీసేసుకొని మా వల్ల కాదు, ఏదైనా చేయాలని కూడా మీ చేతిలో ఉన్నది. మేము అక్కడ రిక్వెస్ట్ చేయగలుగుతాం, కానీ చేసేది మొత్తం మీరే చేసుకోండి. 100% మా మండలం కాన్స్టిట్యున్సీని నెంబర్ 1 చేయండి. దాంట్లో చెప్పకూడదు, కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ కాదు, మా మండల అఫిషియల్స్ చెప్తా ఉన్నాను. 100% వేరే మండలాల్లో ఎంత చేస్తారు దానికంటే మనం పరిగెత్తండి అంటే వాళ్ళకంటే ఈక్వల్ చేయొద్దండి. మన పెద్ద మండలము వాళ్ళు ఎంత చేస్తారు డబుల్ చేయండి. అది చేస్తే దానికి పోయి మేము అప్డేట్ చేస్తాము. మేము ఎమ్మెల్యే గారికి చేసి మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మనకి ఇంత చక్కటి విబిజి రామ్జీ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చిన మొత్తం మన గౌరవనీయులు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి మనమందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చప్పట్లతో. ఇంత మంచి ప్రోగ్రాం, దీని విలువ తెలుస్తుంది రాబోయే కాలంలో. సో ఇప్పుడు మన యాదగిరి మండలం నాయకులు గౌరవనీయులు అమర్నాథ్ నాయుడు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈ మధ్య ఎవరో మీటింగ్ లో కూడా చెప్పినట్టున్నారు, అతిరథ మహారథులు వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు అంటే మీరందరూ వింటూ ఉంటారు. వస్తానే ఏ మీటింగ్ వచ్చినా అతిరథ మహారథులు అంటే ఇక్కడున్న నాకు తెలిసి చాలా మందికి తెలీదు, ఎవరికి కూడా తెలీదు నా అంచనా ప్రకారం. అతిరథి అంటే 5,000 మందిని సవాలించగలిగిన వాడు అని. మహారథి అంటే అట్లాంటి వాళ్ళకు 5 మందితో సమానమైన వాడు అని. 7 వేదిక మీద ఉన్న వాళ్ళు అక్కడ మహారథులు ఉన్నారు, మా వాళ్ళైనా అతిరథ మహారథులు ఉన్నారు. ఈ అతిరథ మహారథుల్ని నడిపించే వాళ్ళు ముందుండేవాళ్ళు. గుర్రానికి ఎంత శక్తి ఉన్నా కళ్ళు వేయగలిగిన వాడు, ఆ కళ్ళు వేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు, గుర్రాన్ని సక్రమంగా నడిపించుకునే వాళ్ళు వేదిక ముందున్న వాళ్ళు. మీ అందరికీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక దళిత కుటుంబంలో, పేద కుటుంబంలో పుట్టినటువంటి నేను పేదరికాన్ని దగ్గరగా చూసి, పేదరికం మీద అధ్యయనం చేసి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద దగ్గరగా వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్న తర్వాత, సమాజం మీద అవగాహన కలిగిన తర్వాత, సమాజం అంటే ఏంటో తెలుసుకుంటున్నటువంటి సమయంలో నాకు మొట్టమొదట ఆనందం కలిగించినటువంటి భారతదేశ ప్రభుత్వ పథకాలలో మొట్టమొదటి పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం రాకముందు దాని పర్యవసానం ఎలా ఉన్నా, ఉపాధి హామీ పథకం రాకముందు ఏ రైతో, ఏ వ్యాపారో, లేకపోతే ఎవరు వస్తారా
రేపటికి మనల్ని మనం ప్లాస్టిక్ కవర్లు వాడతాం. ఒకవేళ సంతకు వెళ్ళినా, ఒకవేళ కిరాణా కొట్టుకు వెళ్ళినా, టౌన్కి ఎక్కడ వెళ్ళినా ప్రతి ఒక్కటి కవర్ వాడేది మన అలవాటు అయిపోయింది. ఆ కవర్ వాడకటం అటువంటి మన ప్లాస్టిక్ బాటలు కానీ ఇటువంటి వాడకుండా ఉండేవారి కోసంగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మన ఈ ద్వారా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా గుడ్డ బ్యాగులు ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తారు. ప్రతి ఒక్క మనిషి కూడా అందరూ కూడా ఇది మీదట కూడా దీన్నే వాడుకుని మనం ఆ ప్లాస్టిక్ కవర్ అనేది నిర్మూలించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మనం డ్రైనేజ్ క్లీన్ చేయాలన్నా ఎక్కడ చూసినా ఆ చెత్త ఎందుకంటే దాదాపు అది 10 సంవత్సరాలైనా అలానే ఉండిపోతుంది. కాబట్టి గుడ్డ బ్యాగ్ అయితే తొందరగా చిరిగిపోతే మన పడేస్తే కూడా మధ్య గడిచిపోతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ గుడ్డ బ్యాగ్ తీసుకుని వెళ్ళే విధంగా కూడా ప్రయత్నించండి. అందరూ అలవాటు చేసుకోండి. దీన్నే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాటప్పరపల్లి పంచాయతీలో చాలా మంది కూలీలు పనిచేస్తున్నారు. వచ్చినటువంటి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ ఉపాధి హామీ కూలీలు మామాని గట్టిగా పిలవండి. మీరు మామాని పిలిస్తే మీకు ఇమీడియట్గా పలికి మీరు కోరిన వరాలు ఇచ్చే వ్యక్తి శివ. ఇప్పుడే 3 జీవోలు మనకిచ్చారు. తోతాపూరి మామిడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు ఇచ్చారు. ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ చేశారు. మనం అందరం కూడా గట్టిగా వారు చేసే సహాయానికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాలకు మునుపు ఆంధ్రప్రదేశ్ లో మొన్నే బంగారు గని అక్కడ ఓపెన్ చేసి జొన్నగిరి పేరుని వీళ్ళందరికీ కూడా